హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విబి రాజ్ కమల్ గారు రచించిన అంతర్మథనం అనే ఓ చక్కటి కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఇవాళ చాలా హడావిడిగా ఉంది. మా పని మనిషి యాదమ్మ ఇవాళ రానని కబురు పంపింది. నిన్ననే చెప్పుంటే ముందుగా లేచి అన్ని పనులు చేసుకునేదాన్ని కదా. ఇదెప్పుడూ ఇంతే, చెప్పా పెట్టకుండా మానేస్తుంది. నా పెద్ద కూతురు లక్ష్మీప్రసన్నని నిద్రలేపి స్నానానికి పంపించి ఇప్పుడే వంటగదిలోకి వచ్చి మిక్సీ పెట్టాను. లేచి పావుగంట అయింది. కాస్త కాఫీ నా మొహాన్ని కొట్టచ్చు కదా అన్న సునీల్ కేక వినబడింది. తెస్తున్నానండి. నా హడావిడిలో నేనుంటే ఈయనకి నా రాచమర్యాదలొకటి. నిజంగానే కాఫీ మొహాన కొట్టాలి అనిపించింది. లేకపోతే హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదివే బదులు వంటగది వరకు రాలేడా? కాఫీని టేబుల్ మీద పెట్టాలో చేతికి అందివ్వాలో అర్థం కాలేదు. ఏం చేసినా ఏదో ఒకటి అంటాడు. నన్ను గమనించినట్టే సీరియస్గా పేపర్ చదువుతున్నాడు. తెస్తాను కదా, ఎందుకా కేకలు అన్నాను నా రాక తెలిసేటట్టుగా. ఏమిటో మేడం గారు ఇవాళ తెల్లవారుజామునే చిరుబురులాడుతున్నారు. పాపం యాదమ్మ హ్యాండ్ ఇచ్చిందా? ఏమీ లేదురా, నాకు ఆఫీస్ టైం అవుతుంది కదా, అందుకే పిలిచాను. ఆయన చెప్తూనే ఉన్నారు. నేను నా పనిలో మునిగిపోయాను. ఈ వెటకారాలకేం తక్కువ లేదు. ఆయనకొక్కడికే నా ఆఫీసు, మాకు లేదా? పైగా ఆ సానుభూతి ఒకటి. చేతనైతే సాయం చెయ్యాలి గాని ఇలా కూర్చొని సానుభూతి చూపించేవాళ్ళంటే నాకు అసహ్యం. ఇప్పుడు అసహ్యం అంటున్న నేనేనా ఇతన్ని కాలేజీలో ప్రేమించింది? అసలు నేను ప్రేమించింది ఇతన్నేనా? కాదు కాదు, నేను ప్రేమించిన సునీల్ వేరు. అతను మారాడా లేక నేను మారానా? మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఒకరికొకరు పరిచయమై అది ప్రేమగా మారి ఉద్యోగాలు రాగానే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి జరిగిన మరుసటి రోజే నాకు తనలో తేడా కనిపించింది. అంతకు ముందు వరకు నువ్వు సునీల్ అని పిలుస్తుంటే ఎంతో బాగుంది, ఇప్పటి వరకు ఎవరు నన్ను పిలిచినా నేను ఇటువంటి అనుభూతికి లోను కాలేదు అనేవాడు. కానీ పెళ్లి జరిగిన తర్వాత భర్తని పేరు పెట్టి పిలిస్తే బాగుండదు, అందుకని ఏమండి అని పిలువు అన్నాడు. నా నోట్లో హల్వా పెడుతూ దానిలోని తీయదనాన్నంతా ఎవరో లాగేసినట్టుగా అనిపించింది నాకు. అయినా ఈ పవిత్ర భారతదేశంలో భార్య భర్తకి మర్యాద ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారమోయ్, దాన్ని కాదనకూడదు అన్నాడు. భార్యాభర్తల మధ్య ఉండవలసింది మర్యాద, చనువా? సరేలే, అందరి ముందు అలా పేరు పెట్టి పిలిస్తే ఇబ్బంది పడుతున్నాడేమోనని సరిపెట్టుకున్నాను. అప్పట్లో సునీల్ సారీ మా ఆయన బెంగళూరులో ఉద్యోగం చేసేవారు, నేనేమో హైదరాబాద్. కొంతకాలానికి ఆయన కూడా హైదరాబాద్కి మార్పించుకున్నారు. అప్పటి వరకు అమ్మా నాన్న నాతోనే ఉండేవారు. ఆయన వచ్చాక మా వాళ్ళని నా సొంతూరికి వెళ్ళిపోమని చెప్పమన్నారు. అది కూడా నేనే చెప్పాలంట. ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు కదా. మీ వాళ్ళను కూడా పిలవండి, అందరం కలిసి ఒకే దగ్గర ఉందామంటే ససే మీరా కాదన్నాడు. మా వాళ్ళకి పెన్షన్ వస్తుంది, మీ వాళ్ళకి ఊర్లో పొలాలున్నాయి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకగలరు, నువ్వు ఎవరిని ఉద్ధరించనక్కర్లేదు. అయినా ఉమ్మడి కుటుంబాలు ఉండే రోజులు కావివి అన్నాడు. మార్పు రోజుల్లో ఉండదు, మనుషుల్లో ఉంటుందని ఎంత చెప్పినా వినిపించుకోడు. ఇలా ప్రతి దానికి వాదన ఉన్నా చివరికి ఆయన మాటే నెగ్గాలి. అమ్మా, స్కూల్ బస్ వచ్చే టైం అయింది, బాక్స్ రెడీయా? లక్ష్మీప్రసన్న మాటలతో ఈ లోకానికి వచ్చాను. దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్లేటప్పుడు గుర్తు చేసింది. ఇవాళ సాయంత్రం వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని. ఇవాళ ప్రసన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందట. సాయంత్రం మీరు దాని స్కూల్కి వెళ్ళండి. స్నానానికి బయలుదేరుతూ సునీల్తో అన్నాను. నాకు కుదరదిందు, ఇవాళ నా ఫ్రెండ్ పుట్టినరోజు, సాయంత్రం పార్టీ ఉంది. బహుశా రాత్రి నేను వచ్చేసరికి బాగా ఆలస్యం అవ్వచ్చు. నాకు మాత్రం ఎలా కుదురుతుంది? ఇవాళే ప్రాజెక్ట్ పూర్తి చేయమన్నాడు మా బాస్, కానీ తప్పదు, నేను వీలు చేసుకోవాలి. సరేలేండి, నేనే ఎలాగో ఒకలాగా వెళ్తాను. బాత్రూంలో వచ్చి అరిచాను. కాలేజీలో చదివేటప్పుడు నేను చెప్పానని మందు మానేసిన సునీల్ పెళ్లి జరగాక మళ్లీ మామూలే. అప్పుడు మాత్రం మానేశాడని గ్యారెంటీ ఏమిటి? నన్ను అలా నమ్మించాడంతే. ఆ నమ్మకమే పోయినప్పుడు ఇక ప్రేమాభిమానాలు ఎక్కడుంటాయి? ఛీ, ఇలా ఆలోచించే కొద్దీ మనసు పాడవడం తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. అందుకే నా ఆలోచనలకి నాకు ఇష్టమైన వాటిపైకి మరల్చాను. కాలేజీలో కష్టపడి చదివాను, మంచి ఉద్యోగం, 5 అంకెల జీతం. ఇంతకంటే ఏం కావాలి జీవితానికి? పెద్ద కూతురు ఇంట్లోనే ఉండి 7వ క్లాస్ చదువుతుంది. చిన్నది లక్ష్మీ పల్లవి కొంచెం డల్ అని హాస్టల్లో చేర్పించాం. అన్నట్టు పల్లవని చూసి వారం దాటింది.
మొన్న ఆదివారం ప్రాజెక్టులో బిజీగా ఉండి వెళ్లడం కుదరలేదు. పాపం, అది ఫోన్లో చాలా నీరసంగా మాట్లాడింది. ఈ ఆదివారం తప్పకుండా వెళ్ళాలి. ఈ ఆలోచనలతో స్నానం ముగించుకొని ఆఫీస్కు బయలుదేరాను. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. మీ లంచ్ బాక్స్ వంటగదిలో ఉంది. ఇవాళ పార్టీ ఉందిగా, నేను మధ్యాహ్నం భోజనం చేయను. నువ్వు వెళ్ళులే. పార్టీ ఉంటే ఖాళీ కడుపుతో వెళ్లి పూర్తి న్యాయం చేయాలన్నది ఆయన పాలసీ. కాలేజ్లో చెప్తూ ఉంటే ఏదో జోక్గా తీసుకున్నాను గాని ఇప్పటికీ ఇలాంటి చెత్త అలవాట్లు మానుకోలేడు అనుకోలేదు. ఆఫీస్కి వెళ్ళగానే ఈ ఆలోచనలు ప్రక్కన పెట్టి పనిలో పడ్డాను. ఈ ప్రాజెక్ట్ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ప్రసన్న స్కూల్కి వెళ్ళొచ్చు. ఇంతలో సెల్ రింగ్ అయింది. ఫోన్ మా బాస్ దగ్గర నుంచి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. హలో ఇందిరా, ఎంతవరకు వచ్చింది పని? అయిపోవచ్చింది సార్. త్వరగా ఫినిష్ చేసిరా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే సార్. నన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించుకో, వెయిట్ పెరిగిపోతాను అని ఒక వెక్కిలి నవ్వు నవ్వి ఫోన్ పెట్టాడు. ఈ వేషాలు చూస్తే ఎవరు నీకు వెయిట్ ఇవ్వరు అని మనసులో అనుకుని ఏదో ఒక ఫోన్ వస్తుంటే లేట్ అవుతుందని సెల్ స్విచ్ ఆఫ్ చేసి పనిలో పడ్డాను. సాయంత్రానికి ప్రాజెక్ట్ పూర్తయింది. ఎంత త్వరగా వదిలించుకుందామన్నా పావుగంట నా బుర్ర తిని పీల్చి పిప్పు చేసి వదిలాడు. ప్రసన్న స్కూల్కి వెళ్లేసరికి మీటింగ్ అయిపోయింది. కానీ అదృష్టవశాత్తు దాని క్లాస్ టీచర్ ఇంకా ఉన్నారు. ప్రసన్నకి ఈ మధ్య చదువు మీద శ్రద్ధ తగ్గిందండి. మేమేమన్నా అంటే అన్నామంటారు. మీరే చెప్పండి మీ అమ్మాయికి, అసలే పబ్లిక్ ఎగ్జామ్స్ కదా. నడుస్తూనే చెప్పేసి వెళ్లిపోయారు ఆవిడ. ప్రసన్నని తీసుకుని ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఈ భాగ్యంగా ట్రాఫిక్ దయవలన. నేను కాళ్ళు కడుక్కుని వచ్చేసరికి ప్రసన్న టీవీ చూస్తోంది. ఏదో పాత క్రికెట్ మ్యాచ్ హైలైట్స్. వీళ్ల నాన్నే దీనికి క్రికెట్ చూడడం బాగా అలవాటు చేశాడు. పిల్లల్ని టీవీకి దూరంగా ఉంచాలని నేను చెప్పిన మాటల్ని ఖాతరు చేయడు. దీనికి ఈ అలవాటు ఎలా మాన్పించాలో నాకు అర్థం కావడం లేదు. దీని గురించి ఆలోచిస్తుంటే పల్లవి గుర్తుకొచ్చింది. ఒక్కసారి దాంతో మాట్లాడదామని ఫోన్ చేశాను. సారీ మేడం, స్టూడెంట్స్ అంతా స్టడీ అవర్లో ఉన్నారు. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఇక చదవరు. సాయంత్రం 4-5 గంటల మధ్యలో వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఆ టైంలో ఫోన్ చేయండి మేడం. ఖరాఖండిగా చెప్పిన మాటల్లో వినయం ఉండేలా జాగ్రత్త పడింది ఆ రిసెప్షనిస్ట్. 5వ క్లాస్కి గంటల తరబడి స్టడీ అవర్స్ ఏంటో, ఏమి చదువులో ఏంటో. కొంపదీసి ఇప్పటి నుంచి ఐఐటికి కోచింగ్ ఇవ్వడం లేదు కదా. ఎలాగో ఆదివారం వెళ్ళి చూస్తాం కదా అని సరిపెట్టుకున్నాను. పనిలో పని ఒక్కసారి అమ్మతో మాట్లాడాలి అనిపించింది. మేమిద్దరం కూతుళ్ళం అమ్మకి. అక్కకి యుఎస్ సంబంధం చేసి పంపించేశారు. నేనేమో ఇక్కడే ఉన్నా దగ్గర ఉండలేని పరిస్థితి. రోజంతా నానా చాకరీ చేసొచ్చి ఈ ఇంటి పనంతా చేయాలంటే చచ్చేంత చిరాకు నాకు. కాని ఏం చేస్తాం, తప్పదు కదా. మాటల్లోనే నా బాధను పసిగట్టేసింది అమ్మ. ఎంతైనా అమ్మ కదా. ఒక్కసారి ఇంటికి రమ్మంటుంది. నా బాధ ఏమని చెప్పుకొని వాళ్ళకి? మా ఆయనుండగా ఫోన్ చేస్తే మీ అమ్మతో మాట్లాడిన ఫోన్ బిల్లు కట్టడానికే నా జీతం సరిపోతుంది అంటాడు. వారానికి ఒక్కసారి ఫోన్ చేసినా సరే ఎందుకీ గోలా అని ఆయన లేనప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. అలాంటిది వైజాగ్లో ఉన్న మా అమ్మ ఇంటికి వెళ్ళనిస్తాడా నన్ను? దారి ఖర్చులు దండగని ఏడుస్తాడు. ఇవన్నీ వాళ్ళకి చెప్పి బాధపడడం ఎందుకని వాళ్ళకి తెలియనివ్వను. ఆడవాళ్లు నోట్లో ఏది దాగదంటారు. కానీ పుట్టినింటి నుంచి అడుగు బయట పెట్టాక ఇలాంటి విషయాల్ని మనసులోనే దాచుకోవడంలో ఆడవాళ్లకు ఎవరూ సాటిరారు. ఎన్నో ఆశయాలు, ఇంకెన్నో ఆదర్శాలు, అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయో. నేను వరకట్న దురాచారానికి వ్యతిరేకిని, కానీ నా పెళ్లికి కట్నం ఇచ్చారు. నేను పురుషాధిక్యాన్ని వ్యతిరేకిస్తాను, కానీ మా ఇంట్లో మా ఆయనదే ఆధిక్యత. నన్ను ఇంతదాన్ని చేసిన నా తల్లిదండ్రుల బాగోగులు నేను చూసుకోవాలి అనుకున్నాను, కానీ వీలు పడదు. నేను నా సంసార జీవితాన్ని ఒక మధుర స్వప్నంగా ఊహించుకున్నాను, కానీ నా కల వాస్తవ రూపం దాల్చలేదు. నా స్నేహితురాలు సరోజ గుర్తొచ్చింది. తను కూడా కాలేజ్లో ఒక అబ్బాయిని ప్రేమించింది, కానీ అది పెళ్లికి దారితీయలేదు. ఆ కోపంలో సరోజ జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మంచి ఉద్యోగంలో ఉండి తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటుంది. అప్పుడు ఎంతో బాధపడినా ఇప్పుడు తను చాలా ఆనందంగా ఉంది. ఎంత కాదన్నా నాకన్నా ఆనందంగా ఉంది. నా ఆలోచనలకు ఆనకట్ట వేస్తూ కాలింగ్ బెల్ మ్రోగింది. యాదమ్మ నుంచి కబురు. 2 రోజుల వరకు రాదంట. వాళ్ళమ్మకు బాగాలేదంట. ఇప్పుడు నాకు యాదమ్మ మీద కోపం లేదు. తను పనికి రాకపోయినా కనీసం వాళ్ళమ్మను జాగ్రత్తగా చూసుకుంటుంది. నిజం చెప్పద్దు, నాలాంటి వాళ్ళు చాలామంది చెయ్యలేని పనిని యాదమ్మ చేస్తున్నందుకు తనంటే ఈర్ష్య కూడా కలిగింది నాకు. సునీల్ ఎలాగో పార్టీకి వెళ్ళాడు కాబట్టి
ప్రసన్న నేను భోజనానికి కూర్చున్నాం. టీవీ ఆఫ్ చేసి ప్రసన్నతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఏంటమ్మా, ఈ మధ్య సరిగ్గా చదవడం లేదంట? బాగా చదువుకోవాలమ్మా. ఇప్పుడు బాగా చదువుకుంటేనే రేపొద్దున నీకు డబ్బు, గౌరవం ఉంటాయి. చదువు లేకపోవడం వలన ఇంతకుముందు ఆడవాళ్లు వంటింటికే పరిమితం అయిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు ముందు ఉంటున్నారంటే దానికి కారణం బాగా చదువుకోవడమే కదా. ఇప్పుడు కష్టపడితేనే తర్వాత సుఖపడవచ్చు. బాగా చదువుకున్నావనుకో, నాలాగా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, సుఖంగా ఉండవచ్చు. సరిగ్గా చదవలేదనుకో, ఆ యాదమ్మలాగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడవలసి వస్తుంది. ఏమ్మా, అలా అవ్వకూడదు కదా. అందుకే బాగా చదువుకోవాలి. ముందే ఆలోచించుకున్నాను కాబట్టి ఇంత పెద్ద ఉపన్యాసం ఇవ్వగలిగాను. ప్రసన్న చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. నా మాటలు బాగానే పనిచేశాయి కాబోలు, ఆలోచించుకుంటుంది అనుకున్నాను. కానీ అది తుఫాను రాబోయే ముందు ఉండే ప్రశాంతతని నేను అనుకోలేదు. నేను పెరుగు వడ్డిస్తుంటే తను అన్నది, అమ్మా, చదువుకుంటే బాగా సంపాదించొచ్చు, మనం ఎవరి మీద ఆధారపడనవసరం లేదు, హాయిగా బ్రతకచ్చు అన్నాం. కానీ యాదమ్మ నీకన్నా ఎక్కువ సెలవులు తీసుకుంటుంది, ఎక్కువసేపు వాళ్ళ పిల్లలతో గడుపుతుంది, ఎక్కువసేపు టీవీ చూస్తుంది, ఎక్కువ సినిమాలు చూస్తుంది. వాళ్ళ అమ్మను కూడా తనే చూసుకుంటుంది. మన ఇంట్లో కన్నా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ నవ్వులు వినిపిస్తాయి. తను నీ మీద ఆధారపడేదానికన్నా నువ్వే తన మీద ఎక్కువ ఆధారపడుతున్నావు, తను చెప్తూనే ఉంది. ఇంతలో తలుపు తోసుకొని మా ఆయన లోపలికొచ్చారు. ఏయ్, తల తిరిగిపోతుంది, కొంచెం మజ్జిగివ్వు అని తూలుతూ గదిలోకి వెళ్ళాడు. ఆ క్షణం నా కూతురు నన్ను చూసిన చూపులో కొన్ని వేల ప్రశ్నలు. ఏ ఒక్కదానికి నా దగ్గర సమాధానం లేదు. నువ్వు నిజంగా సుఖంగా ఉన్నావా అమ్మా అన్న నా కూతురు ప్రశ్నతో నాలో మొదలైంది అంతర్మథనం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.